అవుతాయి చూడండి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. భూతాని తే అవ్యయాం అకీర్తిం అపిచ కథయిష్యంతి. భూతాని అంటే నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏం చేస్తారట, అవ్యయం అంటే తరగనటువంటి నీ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరిక్తంగా నీ అపకీర్తి గురించి కథయిష్యంతి, కథలు కథలుగా చెప్పుకుంటారట. సంభావితస్య అకీర్తిః మరణాత్ చ అతిరిచ్యతే. చెడ్డ పేరు తెచ్చుకోవటం కన్నా కూడా చావటం మేలు. గుర్తుపెట్టుకోండి, చెడ్డ పేరు తెచ్చుకోవటం కన్నా కూడా చావటం మేలు. అది ఇక్కడ చెప్పదలుచుకున్నది. రేపొద్దున నువ్వు యుద్ధం చెయ్యకపోతే, యుద్ధం నేను చెయ్యను అని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, ఏదో నీకు తెలిసినటువంటి 4 మాటలు 4 ధర్మసూత్రాలు పట్టుకుని నేను యుద్ధం చెయ్యను అని చెప్పి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే, రేపొద్దున ఏం చేస్తారో తెలుసా, నీ యొక్క అపకీర్తి గురించి అందరూ కథయిష్యంతి, కథలు కథలుగా చెప్పుకుంటారయ్యా. రేపొద్దున కౌరవ సైన్యంలో ఉండేటటువంటి ఓ చిన్న సైనికుడు కూడా ఏం చేస్తాడంటే, ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో మీసం మెలేసి చెప్తాడనమాట. ఏం జరిగిందో తెలుసావే యుద్ధంలో, నేను అర్జునుడిని చూసి ఇట్లా మీసం మెలేసా అంతే, నా వైపు చూసి అర్జునుడు పరార్ అని కథలు కథలుగా చెప్పుకుంటారు నీ గురించి. ఇంతకంటే ఘోరం ఉంటుందండి ఒక క్షత్రియుడికి? ఇంతకంటే అపకీర్తి ఇంకొకటి ఉంటుందా? ఇంకోటి చెప్తున్నాడు చూడండి వెంటనే, భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. మహారథాః, ఇక్కడ ఉన్నటువంటి మహారథులందరూ ఎవరైతే ఉన్నారో, కౌరవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, పాండవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, మహారథులైనటువంటి వాళ్ళు ఏమంటారో తెలుసా, చివరికి త్వాం భయాత్ రణాత్ ఉపరతం మన్యంతే. అర్జునుడు భయపడిపోయి యుద్ధంలోంచి పారిపోయాడు. పాపం యుద్ధం చెయ్యను అని అర్జునుడు దేన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడు, వీళ్ళంతా మహాత్ములు, గౌరవింపదగినటువంటి వాళ్ళు, వీళ్ళ కోసమే కదా, వీళ్ళ సుఖాల కోసమే కదా మనం యుద్ధం చేస్తోంది, అటువంటి వాళ్ళని చంపితే మనకు వచ్చేటటువంటిది పాపం కదా. పాపం పెద్దవాళ్ళకి ఏదో పెద్ద గౌరవం ఇద్దాం అనుకున్నాడు ఆయన. తన బంధువులందరికీ కూడా ఏదో శ్రేయస్సు కలిగిద్దాం, ఏదో మంచి చేద్దాం అని అనుకున్నాడు ఆయన. కానీ జనాలు చూసేటటువంటి జనాలు ఎట్లా ఉంటారు, ఇవన్నీ చూడరు కదా అక్కడండి. అసలు యుద్ధం మధ్యలో అటెక్కడో దూరంగా కౌరవ సైన్యం ఉంది, ఇటెక్కడో దూరంగా పాండవ సైన్యం ఉంది, మధ్యలో ఉన్నారు వీళ్ళిద్దరు. ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికి ఏం వినిపించట్లా కదా. అప్పుడు జనాలు ఏం ఆలోచిస్తారు, ఏం వినపడకపోతే ఏం ఆలోచిస్తారు, నేను యుద్ధం చేయనయ్యా అని చెప్పి అస్త్రాలన్నీ కింద పడేశాడు, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను అని అంటున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయామనుకో ఏమంటారు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా,
భయాద్రణాదుపరతం, భయపడి పారిపోయాడండి, పిరిగి పందలాగా పారిపోయాడు అర్జునుడు. మేమేదో పెద్ద వీరుడు సూర్యుడు అనుకున్నాము, ఇంతకు ముందే మత్స్య యంత్రాన్ని నీళ్లలో చూసి ఇట్లా పైకి కొట్టాడు, పెద్ద విజయుడు, వీళ్ళందరినీ కూడా ఉత్తర గోగ్రహణంలో వీళ్ళందరినీ సంహరించాడు, ఇంత పెద్ద సవ్యసాచి, ఏవో పేర్లు పెట్టాము ఆయనకి. తీరా చూస్తే ఇదే పారిపోతాడా యుద్ధంలోంచి అని రేపు పొద్దున్న నీ గురించి అనుకోరయ్యా. భయాద్రణాదుపరతం, భయపడి పారిపోయాడు అనేటువంటిది ఎంత చెడ్డ మాట అండి. అలా అనుకుంటారు అందరూ. పైగా ఏమంటాడు, ఏషాం త్వం బహుమతః భూత్వాచ లాఘవం యాస్యసి. రేపొద్దున నువ్వు తలకాయ ఎత్తుకుని నువ్వు అసలు తిరగలవా? నిజమే కదండి. ఈరోజు ఏదో అప్పటికప్పుడు నా లోపల వచ్చినటువంటి దుఃఖం వల్ల నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా, యుద్ధం చేయకుండా పారిపోయా యుద్ధంలోంచి. అందరూ రేపొద్దున నువ్వు భయంతో పారిపోయావని చెప్పి నీ మీద నింద వేశారు. నింద వేసిన తర్వాత రేపొద్దున్న జనాల్లోకి వచ్చి తలకాయ ఎత్తుకుని తిరగలవా నువ్వు? ఒకవేళ నువ్వు తలకాయ ఎత్తుకుని తిరిగినా కానీ ఎలా చూస్తారు నిన్ను రేపొద్దున అందరూ కూడా? కాబట్టి యుద్ధం చేయి మా. తర్వాత ఇంకొక శ్లోకం ఇలాంటిదే చెప్తున్నాడు చూడండి. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది నువ్వు యుద్ధం చేయకపోతే. ఏంటంటే తవ అహితాహ, అహితులు. అహితులు అంటే ఎవరు? హితుడు అంటే ఎవరు? హితుడు అంటే నా హితాన్ని కోరేటటువంటి వాడు కదా, నా హితాన్ని కోరేటటువంటి వాడు. కాబట్టి వాడిని ఏమంటాం మనం తెలుగులో కానీ, మన ఇంగ్లీష్లో అయితే ఫ్రెండ్, తెలుగులో అయితే స్నేహితుడు అంటాం. నా హితాన్ని కోరేవాడు నా ఫ్రెండ్. కానీ అందరూ మనకి ప్రపంచంలో ఫ్రెండ్సే ఉంటారా? మధ్యలో కొంతమంది ఉంటారు. ఎవరు వాళ్ళు? అహితాహ, మన హితాన్ని కోరనటువంటి వాళ్ళు. అంటే మన శత్రువులు, మన నాశనాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడీగా ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారట, తవ సామర్థ్యం నిందంతః, నీ సామర్థ్యాన్ని నిందిస్తారు, నీ శక్తియుక్తుల్ని వాళ్ళు ప్రపంచానికి తెలియజెప్తారు. మామూలుగా అంటే నీ చేతకాంతనాన్ని ప్రపంచానికి తెలియజెప్తారనమాట. బహూంచ అవాచ్యవాదాన్ వదిష్యంతి. అవాచ్యవాదాను, మాట్లాడకూడనటువంటి మాటలు నీ గురించి మాట్లాడతారు రేపొద్దున్న. తతః దుఃఖతరం కిమ్ను, దానికంటే దుఃఖకరమైనటువంటిది ఇంకోటి ఉంటుందానయ్య అర్జున? నీ గురించి అందరూ చెడ్డగా మాట్లాడుకుంటే, నువ్వు చేతకాని వాడివని నీ మీద ముద్ర వేస్తే, నువ్వు పిరిగివాడివి అని ముద్ర వేస్తే, యుద్ధంలోంచి పారిపోయాడని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే, రేపొద్దున నువ్వు తలెత్తుకుని తిరగలేనటువంటి రోజంటూ ఒకటి వస్తే, దీనికంటే అవమానకరమైనటువంటి జీవితం ఇంకొకటి ఉందా? శ్రీరామచంద్రుడు కూడా చెప్తాడండి, ఆయన చివరిలో ఒక మాట అంటాడు, ఎందుకు నువ్వు సీతాదేవిని వదిలేసావు ఇదంతా అంటే, ఒకటి ఎప్పుడైనా సరే నిందకి భయపడమంటాడు ఆయన శ్రీరామచంద్రుడు. నీ శక్తికి చూసి, లేకపోతే దాన్ని చూసి దీన్ని చూసి అందరినీ భయపెట్టడం అది కాదు. ఎప్పుడు నింద, నీ మీద ఏదైనా అపవాదాత్ భయం అంటాడు ఆయన. నీ మీద అపవాదం వస్తుందేమో అనేటటువంటి భయం ఉండాలి మనకి. కాబట్టి మన జీవితం ఎట్లా ఉండాలంటేనండి, మన జీవితం 10 మందికి ఆదర్శదాయకంగా ఉండాలి. ఫలానా వాడిలాగా మనం జీవించాలిరా అని కోరుకోవాలి. ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి మనం. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం పిల్లలకి తెలియజేస్తాం. చూడరా, ఆయన అంత పెద్దవాడయ్యాడు, అబ్దుల్ కలాం గారిని చూడు అంత పెద్దవాడయ్యాడు, అలా అవ్వు. రామానుజన్ చూడు అంత పెద్దవాడయ్యాడు, గొప్పవాడయ్యాడు, నువ్వు కూడా అలా అవ్వు. సివి రామన్ని చూడు పెద్ద సైంటిస్ట్ అయ్యాడు, నువ్వు కూడా అలా అవ్వు.
గాంధీ గారు ఈ పాఠాలన్నీ మనకు ఎందుకు పెట్టారు? చిన్నప్పటి నుంచి మనం ఈ పాఠాలన్నీ సోషల్ స్టడీస్లో అక్కడ ఇక్కడ చదువుకున్నాం, ఇవన్నీ తెలుగులో చదువుకున్నాం. ఎందుకని? వీళ్ళందరూ రోల్ మోడల్స్ మనకి. సో మనకి వీళ్ళందరినీ చూపించి ఇలా తయారవ్వాలి పిల్లలందరూ అని చిన్నప్పటి నుంచే చెప్పాలనుకున్నారు. సో అలాంటి స్థానంలో మనం ఉండాలి. అటువంటి ఆ విధంగా నా మీద కూడా రేపొద్దున్న ఏదో ఒక పేజీలో సోషల్ స్టడీస్లో నా పేరు మీద కూడా ఒకటి రావాలన్నట్టుగా ఉండాలి మన జీవితం. అంతే తప్ప అందరితో తిట్లు తింటూ అందరితో అసహించుకుంటూ అది ఒక జీవితమేనా? కదా. ఆయన ఎవరో నెల్లూరు సంస్థానం పరిపాలిస్తున్నాడు. ఎప్పుడో 13వ శతాబ్దంలో నెల్లూరు సంస్థానాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఆయన రెండవ మనుమసిద్ధి పాలిస్తున్నాడు. మామూలుగా మనకి తిక్కన సోమయాజి గారు మనకు తెలుసు. తిక్కన సోమయాజి గారు ఎక్కడ కనిపిస్తారు మనకి? కవిత్రయంలో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వాళ్ళల్లో నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ గారు, వీళ్ళు ముగ్గురు మనకు కనిపిస్తారు. ఆ తిక్కన గారికి ఈయన కజిన్ అవుతాడు అనమాట, డైరెక్ట్ కజిన్. ఈయన కూడా యాక్చువల్గా ఏంటంటే మనుమసిద్ధి దగ్గర ఆస్థానంలో సేనాపతితో పాటు మంత్రి కూడా. ఈయన సేనాపతిగా ఉండేవాడు, మంత్రిగా కూడా ఉండేవాడు. ఈయన బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఆ యుద్ధ విద్యలన్నీ వచ్చు కాబట్టి సైన్యాధ్యక్ష పదవి కూడా ఇచ్చారు ఆయనకి. సరిగ్గా అటువంటి సమయంలోనే ఏం జరిగిందంటే మనకి చిత్తూరు జిల్లాలో అక్కడెక్కడో కనిగిరి అని కనిపిస్తుంది. ఆ కనిగిరి సంస్థానాన్ని పాలిస్తున్నటువంటి కాటమ రాయుడు ఆయన ఉండేవాడు. అప్పుడు ఏమైందంటేనట ఈ కనిగిరి ఏరియాలో అక్కడంతా కూడా పెద్ద కరువు కాటకాలు వచ్చాయి. కరువు కాటకాలు వచ్చినప్పుడు పాపం పశువులకి మేత దొరకలా, గ్రాసం దొరకలేదన్నమాట. అప్పుడు ఏం చేశారంటే మొత్తం వీళ్ళు పశువులు మందలు, గొర్రెలు, మేకలు, ఆవులు ఇవన్నీ కూడా తోలుకొని అటు చిత్తూరు జిల్లా వైపు నుంచి నెల్లూరు జిల్లా మీదుగా అటువైపు తడ ఆ ప్రాంతం అంతా వెళ్ళారు. వెంకటగిరి, కాళహస్తి అటు మైగ్రేట్ అయ్యారనమాట. అటంతా కోస్టల్ సైడ్ వైపు మైగ్రేట్ అయ్యారు. అక్కడ మంచి వర్షాలు పడ్డాయి, మంచి గ్రాసం దొరికింది అప్పట్లో. అయితే అప్పుడు ఏమైందంటే ఒక ఒప్పందాలు ఉండేవి. నువ్వు కావాలంటే నీ పశువుల్ని తీసుకొని వచ్చి మా రాజ్యంలో మేపుకో, కాకపోతే ఏంటంటే దానికి కప్పం కట్టాలి. అది దానికి ఒక పేరు ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే దాని పేరు, అది ఎందుకు వచ్చిందో మనకి తెలియదు, అది పుల్లరి అంటారు. ఆ పుల్లరి ట్యాక్స్ అనమాట. అదొక ట్యాక్స్, టోల్. ఇప్పుడు మనం హైవే మీద వెళ్ళేటప్పుడు ఎట్లా అయితే టోల్ ప్లాజాల దగ్గర టోల్ కట్టి వెళ్తూ ఉంటామో అట్లాగే ఆ జంతువులు వచ్చి మేసినందుకు గాను టోల్ కట్టాలన్నమాట. ఆ పుల్లరి అనేది కట్టేవారు, కట్టి మేపుకునేవాళ్ళు. మొత్తానికి ఎక్కడో ఆ అగ్రిమెంట్ విషయంలో వీళ్ళిద్దరికి గొడవ అయింది. ఆ మనుమసిద్ధికిను ఈ కాటమరాయుడికి గొడవ అయింది. పెద్ద యుద్ధం జరిగింది, చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఏమైందంటే యాక్చువల్గా ఈయన ఈ ఖడ్గతిక్కన, ఆయన పేరు రణతిక్కన కూడా అంటారనమాట. ఈయన సర్వసైన్యాధ్యక్షుడు, శాస్త్రం తెలిసినటువంటి వాడు. ఈయన కూడా యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు 2 రోజులు యుద్ధం చేసిన తర్వాత ఏం చేస్తాంలే యుద్ధం అని చెప్పి ఇంటికి వచ్చేసాడు. ఈయన యుద్ధం సగంలో వదిలిపెట్టి ఇంటికి వచ్చేసాడు. ఈయన వదిలిపెట్టి ఇంటికి వస్తే ఏం జరిగిందో తెలుసా అండి? ఇంట్లో వాళ్ళమ్మ, ఇంటికి వచ్చినటువంటి ఖడ్గతిక్కనకి వాళ్ళమ్మ ఒక మంచం అడ్డం పెట్టి పసుపు నూనె ఇంకోటి ఏదో పెట్టి నూనె అక్కడ పెట్టి పోయి స్నానం చేయండి. ఆడవాళ్ళు చేస్తారు, అది ఆడవాళ్ళు చేస్తారు అట్లాగా. ఆ మంచం వెనక ఆ రోజుల్లో అనమాట, ఆ మంచం వెనక మీద గుడ్డేసుకుని మంచం గడిపక్క కూర్చుని ఆ పసుపు పూసుకుని ఒళ్ళంతా ఆడవాళ్ళు చేసేటటువంటి స్నానం వాళ్ళమ్మ పెడుతుంది. అది కన్న తల్లి. వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఆయన స్నానం చేసిన తర్వాత విరిగిపోయినటువంటి పళ్ళెంలో ఆ విరిగిపోయినటువంటి పెరుగేసి అన్నం పెడుతుంది. నువ్వు వీర భోజ్యానికి పనికిరావు నువ్వు అని, నీకు వీరుడి యొక్క ఆహారం నీకు పెట్టడం కూడా వేస్ట్, దండగా అని చెప్పి విరిగిపోయినటువంటి పళ్ళెంలో పెడుతుంది కట్టుకున్న భార్య. అప్పుడు లేచి వెంటనే మళ్ళా గుర్రం ఎక్కి యుద్ధం రంగంలోకి వెళ్ళి మొత్తం చెండాడి పారేస్తాడు. కాకపోతే చనిపోతాడు, దాంట్లో వీరమరణం పొందుతాడు ఆ యుద్ధం తర్వాత. మొత్తానికి ఏంటంటే ఒక సొంత ఇంట్లో వాళ్ళే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు ఆ రోజున. బయట వాళ్ళు సరే, ఈ రోజుల్లో ఏదైనా ఎందుకు మనకెందుకు నువ్వు ఇంట్లో కూర్చోను. ఆ రోజుల్లో అట్లా కాదు. వీరపత్ని అంటే వీరపత్నే, వీరమాత అంటే వీరమాత అంతే.
అవసరమైతే వాళ్ళు కూడా ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు వీరుడితో పాటు. వీర తిలకాన్ని దిది పంపించేవాళ్ళు యుద్ధరంగంలో. గెలిచిరా, పోతే పోయింది, నువ్వు చస్తే చచ్చావు, బతికితే బతికేవని. విజయమో వీర స్వర్గమో, పోయిరా యుద్ధం చేసిరా అనేవాళ్ళు. అటువంటి రోజుల్లో ఇది 13వ శతాబ్దంలో జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ఇంకా ముందు, ఇంకా ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి ఆ రోజుల్లో, ద్వాపర యుగంలో. అటువంటి టైంలో నేను యుద్ధం చేయను అంటే ఏమన్నా అసలు దెర్ షుడ్ బి సమ్ మీనింగ్, అర్థం ఉండాలి మాట్లాడేటటువంటి మాటల్లో అని చెప్పిన తర్వాత ఇంకొక శ్లోకం చెప్తున్నాడు, చూద్దాం చూడండి. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఘంటసాల గారు ఈ శ్లోకం పాడతారు, ఒకసారి పాడి వినిపించండి సార్. ఆయన గొంతులో వినాలి ఈ శ్లోకాన్ని. హత్వో వా ప్రాప్యతి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ కృత నిశ్చయః. థ్యాంక్ యూ సార్. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ, పైకి కిందకి ఎంత బాగా అంటారు. యుద్ధాయ కృత నిశ్చయ, దీర్ఘం అదంతా. ఇక్కడ ఏంటంటే అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడంటే ఈ శ్లోకము, నువ్వు వాళ్ళని చంపుతా వీళ్ళని చంపుతా వాళ్ళందరూ చచ్చిపోతారు అదంతా ఏదో చెప్పే ఇప్పటిదాకా బాగానే ఉంది. ఒకవేళ పొరపాటున నీ మనస్సులో నువ్వు చచ్చిపోతావని నీకేమన్నా భయం ఉందా? నువ్వు చనిపోతావని నీకు ఎక్కడన్నా పొరపాటున భయం ఉందా? ఎందుకంటే చెప్పలేం కదండి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పి అందరి మీద వేస్తుంటారు ఆ భయాన్ని. ఇక్కడ అర్జునుడు కూడా బహుశా నేను చచ్చిపోతానేమో యుద్ధంలోనే భయం ఒకటి ఉండి అందరూ చచ్చిపోతారేమో అనేటువంటి ఒక అభాండం వేసి ఉండవచ్చు. అందుకోసం అని చెప్పి చెప్తున్నటువంటిది అనమాట. ఒకవేళ నువ్వు చచ్చిపోయినా కూడా ఏం జరుగుతుంది అక్కడ? హతః వా, ఒకవేళ నువ్వు చనిపోతే స్వర్గం ప్రాప్స్యసే, ఇది ధర్మయుద్ధం కాబట్టి నువ్వు దీంట్లో కనుక చనిపోతే నీకేం లభిస్తుంది? స్వర్గం. జిత్వా వా భోక్ష్యసే మహీం, ఒకవేళ బతికే ఉండి గెలిచావా రాజ్యాలను అనుభవించు. చనిపోయావా స్వర్గం లభిస్తుంది. బతికే ఉన్నావా గెలిచేదాకా పోరాడు, గెలిస్తే నీకేం దొరుకుతుంది? రాజ్య సుఖాలు దొరుకుతాయి. ఇప్పుడు నువ్వు చచ్చినా లాభమే, బతికినా లాభమే. అవునా కదా? ఎంత సింపుల్గా తేల్చేశాడు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ. ఈజియెస్ట్ వే. నువ్వు బతికుంటే ఏంటి, చస్తే ఏంటి? నువ్వు చనిపోతే పైన నీకు చక్కగా స్వర్గంలో మీకోసం ఒక సపరేట్ కాలనీ ఉంటుంది. ఈ ధర్మయుద్ధంలో గెలిచినటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు రావడానికి ఆ కాలనీలో నీకు ఇల్లు ఇస్తారు. హ్యాపీగా నువ్వు అక్కడ ఉండు, అపార్ట్మెంట్ ఇస్తారు నీకు. ఒకవేళ బతికే ఉన్నావా గెలిచేదాకా పోరాడు, గెలిస్తే నీకు దొరికేటటువంటిది స్వర్గ సుఖాలు లభిస్తాయి. కాబట్టి కౌంతేయ, ఓ కుంతి కుమార, తస్మాత్ యుద్ధాయ కృత నిశ్చయ ఉత్తిష్ట. కాబట్టి యుద్ధం చెయ్యాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో, కృత నిశ్చయం అంటే ఏంటి? ద లాస్ట్ డెసిషన్. ఇంతకు ముంచి నువ్వు ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఒక నిర్ణయాన్ని తీసుకో, ఒక నిశ్చయానికి వచ్చేసి ఏం చేస్తావు? ఉత్తిష్ట, లేచి ఏం చేయాలి? మళ్ళా యుద్ధం చేయి. యుద్ధాయ కృత నిశ్చయ. మళ్ళా ఏం చేస్తున్నాడు చూడండి, యుద్ధం చేయడానికి కృత నిశ్చయుడు. పారిపోవడానికి పెద్ద నిశ్చయం తీసుకోవాల్సిన అవసరం లేదండి. పారిపోవడానికి పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎవ్వడు అడగడు నిన్ను.
కానీ యుద్ధం చెయ్యాలి, నేను గెలవాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం చూసారా, అది చాలా సంక్లిష్టమైనటువంటిది ఆ సమయంలో. కాబట్టి యుద్ధం చెయ్యాలి అనేటువంటి నిర్ణయాన్ని స్థిరంగా స్వీకరించి చక్కగా యుద్ధం చేయి. ఇప్పుడు చూడండి ఎంత లాభదాయకమైనటువంటి డీల్ మన ముందు పెట్టాడు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అర్జునుడు యుద్ధము అంటే ఏంటి, కేవలం మహాభారత మహాసంగ్రామంలో ఒక అర్జునుడు అనేటువంటి పాత్ర చెయ్యబోతున్నటువంటి మహాభారత సంగ్రామం మాత్రమే అని మాత్రం అనుకోకండి. మనందరం చేసేటటువంటి ఈ జీవనం, మనందరి యొక్క జీవితం, ఈ జీవితంలో మనం ప్రదర్శించాల్సినటువంటి ధర్మం, ఈ జీవితంలో మనం ఆచరించవలసినటువంటి ధర్మం, ఈ జీవితంలో మనం తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, ఇవన్నీ ఏంటి, చెడుకి మంచికి, ధర్మానికి అధర్మానికి మధ్యలో నిరంతరం సంగ్రామం జరుగుతూ ఉంటుంది. దీంట్లో పొరపాటును కూడా తప్పటడుగు వెయ్యొద్దు. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటామండి, ఇవాళ కూడా పేపర్లో అక్కడ పేపర్ తెరవంగానే ఇలాంటి న్యూస్లు రోజు కనిపిస్తూనే ఉంటాయి. ఫ్యామిలీ పాపం వాళ్ళు ఏదో అప్పులు పాలయ్యారు, అప్పులే, నలుగురు 4 మాటలు చివాట్లు పెడుతున్నారు, ఏదో అడుగుతున్నారు, ప్రెషర్ ఎక్కువైపోయింది. ఏం చేస్తారు, వెళ్ళి అందరూ కలిసి మొత్తం నలుగురు కలిసి వెళ్ళి రైలు కింద పడ్డారు. అంటే ఏంటి, ఇక జీవితాన్ని ఎదుర్కోలేనటువంటి నిస్సహాయ స్థితి. ఇంక నేనేం చేయలేను, ఈ అప్పులు తీర్చలేను. చూడండి వాడెవడోనట మొత్తం ఈ బెట్టింగ్ యాప్లన్నీ ఆడాడు. ఈ బెట్టింగ్ యాప్లు ఈ మధ్య కొత్తగా వచ్చాయి, ఈ క్రికెట్ బెట్టింగ్లు ఇవన్నీ ఆడాడు. ఒక్క పైసా కూడా వాడు సొంతంది కాదు, వాడు పనిచేసే బ్యాంకులో డబ్బులన్నీ తీసుకుని వచ్చి దాంట్లో పెట్టాడు. దాదాపు 50 లక్షలు పెట్టాడు. 50 లక్షలు గోవిందా. ఏం చేయాలి, చివరికి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఆ 50 లక్షలు తెమ్మని బ్యాంకు వాళ్ళు అంటారు, తేలేడు, చెడ్డ పేరు, తలకాయ ఎత్తుకోలేక ఏం చేస్తాడు, ఉరేసుకుని చేస్తాడు. కాబట్టి ఇండివిజువల్స్గా కానీ ఫ్యామిలీల పరంగా కానీ మనం చూస్తున్నటువంటిది ఏంటంటే, చెడ్డ పేరు తెచ్చుకోవడానికి భయపడతాం. మనం చెడ్డ పేరు రాకూడదని కోరుకుంటాం. దీంట్లో మన ప్రమేయం లేకపోవచ్చు, మన తప్పు లేకపోవచ్చు, మనం ధర్మంగానే ఉండొచ్చు, అవతల వాళ్ళు మనని మోసం చేయొచ్చు, ఏమన్నా జరగచ్చండి. అవతల వాళ్ళు కూడా మోసం చేస్తారు ఒక్కొక్కసారి, మన ప్రమేయం లేకపోయినా. కానీ ధైర్యంగా ధర్మాన్ని నమ్ముకుని ధర్మబద్ధమైనటువంటి జీవితం మనం జీవించినప్పుడు భగవద్ ఆశీర్వాదం అనేటువంటిది ఉంటుంది, విజయం అనేటువంటిది ఖచ్చితంగా మనకి లభించి తీరుతుంది. అది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పదలుచుకున్నటువంటిది. నువ్వు ఆ విధంగా ధర్మబద్ధమైనటువంటి యుద్ధం చేస్తే, ధర్మ యుద్ధంలో మరణించినటువంటి వాడు ఎవడైనా సరే, వాడు సైనికుడా, రాజా, చక్రవర్తి, గుర్రమా, ఏనుగా, ఏదైనా సరే ధర్మయుద్ధంలో కనుక చనిపోతే వాడికి లభించేటటువంటిది స్వర్గం. స్వర్గద్వారం అపావృతం, చక్కగా స్వర్గద్వారాలు వాళ్ళ కోసం తెరిచుంటాయి. అంతకంటే అదృష్టం ఇంకేముందండి, చస్తే కూడా స్వర్గం దొరికితే. నలుగురిని చంపి చచ్చిపోయే ముందు, అది వీర మరణం అంటే. ఒక క్షత్రియుడు కోరుకోవాల్సింది అటువంటి వీర మరణాన్ని కోరుకోవాలి క్షత్రియుడైనటువంటి వాడు. అంతే తప్ప పిరిగి పందలాగా ఇంట్లో కూర్చుని చేతకాని చవటదద్దమ్మలాగా ఉండడానికి వీల్లేదు. ఫైట్ చేయి అంటారు, 4 మాటలు అంటారు, అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు, ప్రతి చోట ఉంటారు అనేవాళ్ళు. ఫైట్ చేయి, ధైర్యంగా నిలబడు, భగవంతుడి సహాయం నీకు దొరుకుతుంది, ధర్మం యొక్క సహాయం నీకు దొరుకుతుంది. ఆ ధర్మమే నిన్ను ఏదో ఒక రోజున రక్షిస్తుంది, నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాది చేయను. ఇప్పుడు ఆయన ఎవరు, శ్రీరామచంద్రుడు విభీషణ పట్టాభిషేకం పూర్తయిపోయిన తర్వాత విభీషణుడు చెప్పాడు, రామా, లంకకి నువ్వు వారధి కడతానంటున్నావు, యుద్ధం చేస్తానంటున్నావు, రావణాసురుడితోటి మా అన్నతోటి యుద్ధం చేస్తానంటున్నావు, నువ్వు అక్కడ ఎవరుంటారో తెలుసా, పరమ క్రూరులైనటువంటి రాక్షసులు, మా అన్న కంటే కూడా క్రూరమైనటువంటి రాక్షసులు కొన్ని వేల మంది ఉన్నారయ్యా అక్కడ. మా అన్న కంటే 10 రెట్లు 100 రెట్లు క్రూరులు వాళ్ళందరూ కూడా. వాళ్ళతో నువ్వు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళని చూస్తే చాలు నువ్వు చచ్చిపోతావు. అట్లాంటి క్రూరులు ఉన్నారు అక్కడ, భయంకరమైనటువంటి రాక్షసులు ఉన్నారు లంకలో. అటువంటి వాళ్ళతో యుద్ధం చేయడానికి నువ్వు వెళ్తానంటున్నావు. నీ వెనక సైన్యం అంతా చూస్తేనేమో వీళ్ళంతా కోతిమూక. ఏం నమ్ముకుని నువ్వు వెళ్తున్నావు రావణాసురుడి మీద యుద్ధానికి అని అడిగాడు. రాముడు ఒకటే మాట చెప్పాడు, ధర్మాన్ని నమ్ముకుని వెళ్తున్నా నేను అన్నాడు. ఈ కోతిమూకను కాదు, ధర్మాన్ని నమ్ముకుని యుద్ధానికి వెళ్తున్నా నేను. ధర్మార్థి యుద్ధాశ్రేయోన్యదు, ధర్మబద్ధమైనటువంటి యుద్ధం కనుక చెయ్యగలిగితే దాంట్లో రావణాసురుడు కూడా స్వర్గప్రాప్తి కలిగిందండి తర్వాత.
ధర్మాన్ని ఆచరించినటువంటి రాముడు చేసింది ధర్మం కోసమే. దాంట్లో శత్రువైనప్పటికీ క్రూరుడైనప్పటికీ కూడా అతనికి ఉత్తమ గతి ప్రాప్తి అనేటువంటిది లభించింది. కాబట్టి పొరపాటున యుద్ధం చెయ్యను అని మాత్రం అనద్దు అనేటువంటిది ఇప్పటిదాకా చెప్పాడు. మిగతా శ్లోకాలు రేపు చూద్దాం.